ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతమైన ఘనమైన నీ నామాను బట్టి మరోసారి నీకు స్తుతులు స్తోత్రములు అర్పించుకుంటున్నాము. తిరిగి నీ సన్నిధిలో నీ లేఖనములను ధ్యానం చేసే ధన్యతను మాకు అనుగ్రహించారు దేవా. ఈరోజు ప్రత్యేకముగా ప్రార్థనా అంశముల గురించి కొన్ని సంగతులను మేము తెలుసుకొని పోచుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును మాకు అనుగ్రహించి నీ యొక్క సంగతులను మాకు బయలుపరచవలసిందని, మా యొక్క ప్రార్థనా జీవితము ఏ విధంగా ఉందో పరీక్ష చేసుకొని ఏ విధంగా మేము ప్రార్థనలో గడపాలో ప్రార్థించాలో అనే సంగతులను మాకు మీరు బయలుపరచవలసిందని ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందున్న ప్రియ బిడ్డలారా, ఈరోజు ప్రార్థన అనే అంశమును గురించి మనము తెలుసుకొనబోచున్నాము. ప్రేయర్ అంటే ఏమిటి? ప్రార్థన గాడ్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటారు. అంటే దేవుని యొద్దకు మన విన్నపములు లేక మన మొరలు, మన విజ్ఞాపనలు, మన యొక్క సమాచారం ఆయనకి మనము తెలియజేయాలంటే, ఆయన యొద్దకు వెళ్ళాలంటే, చేరాలంటే ఈ యొక్క ప్రేయర్ అనేది గాడ్స్ కమ్యూనికేషన్ సిస్టమ్. దేవుడు ప్రార్థన ఒక పద్ధతిని లేక క్రమంగా ఆయన మనకు ఇది ఏర్పాటు చేశాడు. అంటే ఈ ప్రార్థనలో ఆయన మనతో మాట్లాడతాడు, మనము ఆయనతో మాట్లాడతాం. చూడండి, ప్రార్థనలో జరిగే విషయాలు ఏమిటంటే గాడ్ కమ్యూనికేట్స్ త్రూ హిజ్ వర్డ్. అంటే ఆయన మాటలు, ఆయన వాక్యాలు అవన్నీ మనకు ఎక్కడ ఉంటాయంటే బైబిల్లో ఉంటాయి. అంటే ఆయన వాక్యం ద్వారా, దేవుని వాక్యమైన బైబిల్, ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, తెలియజేస్తాడు, మనకు కమ్యూనికేట్ చేస్తాడు. ఆయన చిత్తం ఏమిటో, ఆయన యొక్క ఏర్పాటు ఏమిటో, మన ప్రార్థనలు ఏ విధంగా వింటున్నాడు, మన మొరలు, మన విన్నపములు, వీటన్నిటినీ ఆయన యొద్దకు చేరాలంటే ఆయన మనకు కమ్యూనికేట్ చేస్తాడు దేని ద్వారా? వాక్యం ద్వారా. దేవుడు మనతో తన వాక్యం ద్వారా, మనము అంటే a man communicates through prayer. ప్రార్థన ద్వారా మనము ఆయనతో మాట్లాడతాం. ఆయన వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడితే మనము ప్రార్థన ద్వారా త్రూ ప్రేయర్ ఆయనతో మనము మాట్లాడతాం. గనుక కొన్ని వచనాలు మనము చదువుకుందాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనము. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే భూమి మీద ఏకీభవించిన ఎడల, గనుక మనం ప్రార్థన చేస్తే దేని గురించి అయినా ఏకీభవించి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను వింటాడు, దానికి మనకు సమాధానం ఇస్తాడని దీని భావము. మత్తయి సువార్త 21:22 వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఇఫ్ యు బిలీవ్ యూ విల్ రిసీవ్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్ ఇన్ ప్రేయర్. అంటే మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో, మనము అడిగే విషయాలు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ప్రార్థనలో మనం ఏకీభవించి భూమి మీద ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. తర్వాత మన ప్రార్థన విశ్వాసమున కూడిదే ఉండాలి. అంటే మనం ఏమి అడుగుతున్నామో అవి పొందేమన్నట్లుగా మనము ప్రార్థన చేయాలి. అంటే అవిశ్వాసముతో, సందేహముతో, అనుమానముతో మనము ప్రార్థన చేయటం కాదు. నమ్మకముతో లేక పొంది ఉన్నామనే యొక్క ఆ విశ్వాసముతో, ఆ నమ్మకముతో మనము ప్రార్థన చేయాలని ఆయన సెలవిచ్చాడు. అందువల్ల ఇంకొక వచనం కూడా మనకు తెలియగలదు. ఏమిటంటే ఈ విషయం మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో చేయాలి. మనం పొందేమో అనే విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేర్ఫోర్ ఐ టెల్ యూ వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్ ఇన్ ప్రేయర్. అంటే ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటెల్లను పొంది ఉన్నామని నమ్మాలి. బిలీవ్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్ ఇట్ అండ్ ఇట్ విల్ బి యువర్స్.
అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్మాలి. మనం నమ్మకంతో ప్రార్థన చేయాలి, అప్పుడు అవి మీకు దొరుకునని మీతో చెప్పుచున్నాను. అంటే దీన్ని బట్టి మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే, నమ్మకంతో ఏక మనస్సుతో మనము ప్రార్థన చేయాలి. ఎవరంతటా వాళ్ళు చేసుకునే ప్రార్థన వేరు. ఆఫ్ కోర్స్ మన వ్యక్తిగతమైన ప్రార్థన ఉంటుంది. తర్వాత మనము కలిసి, అంటే ఇద్దరు లేక ముగ్గురు కలిసి ఒక విషయాన్ని గురించి ప్రార్థన చేసేటప్పుడు అవి పొంది ఉన్నామని మనము నమ్మాలి. ఆ రీతిగా మనము ప్రార్థన చేయాలి. తర్వాత సమాధానం కూడా మనము పొందుతామనే సంగతిని మనము గ్రహించాలి. తరువాత ఆయన ప్రణాళిక, అంటే దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఏమైందనంటే, అంటే ఆయన ప్రణాళిక అంటే గాడ్స్ ప్లాన్ 3 దశలుగా ఉన్నది మన పట్ల. మొదటి దశ అని అంటే రక్షణ. ఆయన ప్రణాళికలో మొట్టమొదటిది ఏమిటంటే రక్షణ, అంటే మానవులందరికీ రక్షణ ఇవ్వటం, మానవులను రక్షించడం. ఆ రక్షణ ప్రణాళిక కార్యక్రమాన్ని ఆయన జరిగించాడు తన ప్రియకుమారుడి ద్వారా. ఆ తర్వాత రక్షించబడిన వ్యక్తికి ఆయన యొక్క ప్రణాళికలు, అంటే రెండవ దశ ఏమిటంటే రక్షించబడిన వ్యక్తి తన విశ్వాస జీవితమును, భక్తి జీవితమును కొనసాగించే విధానములో తనకు కావలసిన ప్రతి అవసరాన్ని ఆయన తీర్చడం, ఆయన చిత్త ప్రకారం, అకార్డింగ్ టు హిజ్ రిచెస్, నాట్ అకార్డింగ్ టు అవర్ డిజైర్స్. అంటే మన యొక్క కోరికలు కాదు, మన యొక్క అవసరాలు. ఎవ్రీ నీడ్. నీ కోరికలు వేరు, నీ అవసరాలు వేరు. రక్షించబడిన తర్వాత నీ అవసరాలను ఆయన తీరుస్తాడు. నీ కోరికలు ఎన్నో ఉంటాయి, నీ కోరికలను తీర్చలేకపోవచ్చు. ఒకవేళ ఆ కోరికలే నీకు ప్రమాదకరంగా ఉండవచ్చు. అందువల్ల నా దేవుడు నీ అవసరాలు తీరుస్తాడనే సంగతిని నువ్వు గ్రహించాలి. నీకు తెలియజేశాడు ఆ విధముగా. చూడండి, ప్రొవిజన్ అంటాము దాన్ని. ఏంటంటే దేవుడు నీకు రక్షించబడిన తర్వాత రక్షణలో నువ్వు కొనసాగే విధానములో దేవుడు నీకు సమస్తాన్ని ఆయన చిత్త ప్రకారం, ఏర్పాటు ప్రకారం నీకు ఆయన సప్లై చేస్తాడు. అన్ని అవసరాలు తీరుస్తూ ఉంటాడు అనమాట. అది అంటే మెంటల్ నీడ్స్ ఆర్ ఫిజికల్ నీడ్స్ ఆర్ ఫైనాన్షియల్ నీడ్స్, నీ అవసరాలు ఆయనకి తెలియను గనుక వాటన్నిటినీ ఆయన తప్పనిసరిగా నీ అవసరాలను తీరుస్తాడు. మూడో దశ ఏమిటనంటే, మొట్టమొదటి దశ రక్షణ పొందటము. తర్వాత దేవుడు రక్షణలో కొనసాగే విధానములు, అంటే భూమి మీద నీ జీవితకాలం అంతా నీకు కావలసిన వాటన్నిటిని ఆయన సమకూర్చడము. అంటే ప్రొవిజన్స్, నీకేం కావాలి, నీ అవసరాలు ఏంటో ఆయన ఎరిగిన వాడై నీకు వాటన్ని సమకూర్చడము. నీవు మరణించిన తరువాత, రక్షించబడిన వ్యక్తిగా నువ్వు మరణించిన తర్వాత, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యత్వములోనికి, నిత్య జీవంలోనికి ప్రవేశించుట. అది మూడో స్టెప్. ఇవి ఆయన ప్రణాళిక. రక్షించబడటము, రక్షించబడిన వ్యక్తి రక్షణలో కొనసాగటము, ఆ తర్వాత భూమి మీద తన జీవితాన్ని చాలించటము, పరలోకానికి వెళ్ళటం, అంటే నిత్య జీవంలో ప్రవేశించడం. ఇది ఆయన ప్రణాళిక. దీన్ని నీవు తెలుసుకోవాలి. గనుక భూమి మీద అంటే ప్రార్థన అనేది, ప్రేయర్ ఈజ్ అనదర్ వెహికల్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, ప్రొవిజన్ ఫర్ ఆల్ బిలీవర్స్, అండ్ గాడ్ ఎక్స్పెక్ట్స్ us టు యూజ్ ఇట్. గనుక దేవుడు ఆయన ఏమి కోరుకుంటున్నాడు అంటే, మన వద్ద ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే, నువ్వు ప్రార్థించాలి. దేవుని యొక్క కృప, గాడ్స్ గ్రేస్, ఆయన కృపలో, అంటే ఆ కృపకు సాధనమని ప్రార్థన నీకు దానిని అనుగ్రహించాడు. నీ అవసరాలు తెలియజేసుకునే దేవుని సన్నిధిలో నీవు కూర్చుండి ప్రార్థించే ఆ స్థితిని నీకు అనుగ్రహించాడు. తండ్రి అని పిలిచి ఆయన వద్ద నుంచి నీవు పొందే విషయాలను ఆయన నీకు కలుగజేస్తూ ఉన్నాడు. కనుక తప్పనిసరిగా మరి రక్షించబడిన వ్యక్తి ప్రార్థనలో కొనసాగిపోవాలి. మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎంత సేపట్లో ఆయన వింటాడు, లేకపోతే ఎంత సేపట్లో మన ప్రార్థన ఆయన చేరుకుంటుంది. యెషయా గ్రంథము 65:24 మనం చదివితే, హీ హియర్స్ ఇమ్మీడియట్లీ, వెంటనే అంటాడట, బిఫోర్ దే కాల్ ఐ విల్ ఆన్సర్, వైల్ దే ఆర్ స్టిల్ స్పీకింగ్ ఐ విల్ హియర్. ప్రార్థనలు వింటాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే వింటుంటాడట. నువ్వు ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ వినటం కాదు, ప్రార్థన చేస్తున్నప్పుడే ఆ ప్రార్థన ఆయన వింటున్నాడు అని అంటున్నాడు. వారికి ఇలాగూ జరుగును. తెలుగులో ఈ విధంగా రాయబడి ఉన్నది, అదే వచనాలు 65:24లో, వారు వేడుకొనక మునిపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. వారు మనం చేస్తున్నప్పుడు నేను వింటున్నా, నేను ఆలకిస్తున్నా. వాళ్ళు మనం చేసే టైంలో వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. చాలా వాటికి దేవుడు ముందుగానే సమాధానం ఇస్తాడని మనకు ఆ విషయం తెలీదు. మరలా అడుగుతూ ఉంటాం. అదే ఆ విషయం ఆయన
మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యెషయా గ్రంథంలో తన ప్రజలకు. దేవుడు మనకు ముందుగానే కొన్ని ఇచ్చేశాడు. చూడండి, మనకు తెలియదు ఆ విషయాలు. తర్వాత మనం చేసేటప్పుడు ఆ సమయంలో ఆయన వింటున్నాడు. ఆయన ఎక్కడి నుండి వింటున్నాడు అంటే ఆయన సింహాసనము యొద్ద నుంచి ఆయన వింటున్నాడు. థ్రోన్ ఆఫ్ గ్రేస్ అంటాం అన్నమాట. కృపా సింహాసనము యొద్ద ప్రార్థన చేసేటప్పుడు మనం అడ్రస్ చేస్తాం, ఐ కమ్ బిఫోర్ యూ థ్రోన్ ఆఫ్ గ్రేస్, బిఫోర్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ అంటాం. అంటే నీ యొక్క కృపా సింహాసనము ఎదుటకు నేను వస్తున్నాను దేవా, గనుక నా ప్రార్థన ఆలకించు అని మనం ప్రార్థన చేస్తాం. థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపా సింహాసనం అది ఎక్కడ ఉందనంటే ఈ యొక్క సృష్టి మనం చూస్తున్నాము. ఈ యొక్క సృష్టి క్రమంలో మరి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి విశ్వములో. ఈ శూన్యములో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. పైన మేఘాలు, ఆ తర్వాత గ్రహాలు, ఆ తర్వాత మరి సూర్య చంద్ర నక్షత్రాలను మనం చూస్తున్నాం. మరి ఆయన యొక్క మరి సింహాసనం ఎక్కడుంది? భూమి మీద ఉందా? ఆయన ఏమన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అదే థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఆయన సింహాసనము ఆకాశములో ఉందట. ఆకాశం అంటే మనకు కనబడే ఆకాశం కాదు, దీనికి అతీతముగా ఆకాశ మహాకాశముల మీద ఈ సూర్య చంద్ర నక్షత్రాదులు కంటే దాటి ఎంతో మిన్న అయిన సమీపింపరాని తేజస్సుతో ఆయన మనం సమీపించలేము, ఆయన చేరలేము. మరి అంత దూరముగా ఆయన ఉన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు మనము ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో సంగతిని ఒకసారి నువ్వు మనసులోనికి తీసుకోవాలి. సూర్యుడట అంటే భూమి మీద నుండి ఆ దూరాన్ని వాళ్ళు కొలిస్తే ఇంచుమించుగా 9,30,00,000 మైళ్ళు ఉందట భూమి మీద నుండి. ఎన్ని మైళ్ళు అండి? కిలోమీటర్లు కాదు, మైళ్ళు. 9,30,00,000 మైళ్ళట. చూడండి ఎంత దూరము. తర్వాత లైట్ స్పీడ్ అంటే వెలుగు ప్రయాణం చేసే స్పీడ్ అని వేగం ఎంత అంటే 1 సెకండ్కి 1,86,000 మైల్స్ ప్రయాణం చేస్తుందట వెలుగు. చూడు ఎంత స్పీడ్, ఎంత పవర్ఫుల్. 1 సెకండ్కి అంత దూరం వెళ్తుందట. దాన్ని ఆలోచన చేసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అంత వేగంగా వెళుతుందా వెలుగు? అవును, వెళుతుంది. 1 సెకండ్కు 1,86,000 మైళ్ళు ప్రయాణం చేస్తే వెలుగు 1 సంవత్సరానికి ఎన్ని మైల్స్ ప్రయాణం చేస్తుంది? 6 ట్రిలియన్ అట. ట్రిలియన్ అంటే మన లెక్కలో మనము 100,000, 1,000, 1,00,000, 10,00,000, 1,00,000, 10 కోట్లు, 1,000 కోట్లు, ఇట్లా 1,00,000 కోట్లు ఇట్లా వెళ్తుంటాం మన లెక్క. అయితే ఇంగ్లీషు వారి లెక్క ఏంటనంటే, లేక అమెరికన్స్ వాళ్ళు ఎలా లెక్క పెడతారంటే మిలియన్, బిలియన్, ట్రిలియన్. మిలియన్ అంటే 10 లక్షలు, బిలియన్ అంటే అది 100 కోట్లు అంటాం మనం. ఇట్లాగా ట్రిలియన్ అంటే ఇంకా ఎక్కువ, మన కోట్లు. 6 ట్రిలియన్ మైల్స్ ప్రయాణం చేస్తుందట 1 సంవత్సరానికి. అన్ని మైల్స్ ప్రయాణం చేస్తుందని సెలవిచ్చారు. అంత మాత్రమే కాదు, సూర్యుడి నుంచి వెలుగు భూమి మీదకి రావాలి అంటే ఎంతసేపు పడుతుందనంటే ఎంత టైం అవుతుంది? 8 నిమిషాలు పడుతుందట. మరి నక్షత్రం మీద నుండి వచ్చే వెలుగు అంటే నక్షత్రాలు ఈ యొక్క సూర్యుని పైన ఉన్నాయి అన్నమాట, ఎంతో దూరంలో ఉన్నాయి. చూడండి లైట్, బట్ ఇట్ టేక్స్ లైట్ ఫ్రమ్ ద నియరెస్ట్ స్టార్. మనకు సమీపముగా ఉన్న ఒక నక్షత్రం, నియరెస్ట్ స్టార్ అంటే మనకు సమీపంగా ఉన్న నక్షత్రం ఏమిటంటే ప్రోక్సిమా సెంటూరీ అంటారు. అంటే మనం సమీపముగా, వెరీ నియర్ అంటే మనం చూడగలిగేది అనమాట. ఎన్నో ఉంటే మనం చూడలేము. అయితే అది ఆ యొక్క వెలుగు మనకు చేరాలి అంటే, భూమి మీదకి రావాలి అంటే 4 సంవత్సరాలకు పైనే పడుతుందట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అది ఎంత దూరంలో ఉందో సంగతిని. తర్వాత ఇంకొక నక్షత్రం ఉంది, దాన్ని ఏమంటారంటే ద డాగ్ స్టార్ అంటారు. తెలుగులో మృగవ్యాధుడు అంటారు. ద సిరియస్ అంటారు దాని పేరు, SIRIS, సిరియస్. అంటే అది ఈ రాత్రి ఇక్కడ ఎక్స్ప్లోడ్ అయితే, అంటే ప్రేలుడు ధ్వని సంభవించాలనుకోండి ఈ రాత్రి, అది 9 సంవత్సరాల క్రితమే అది జరుగుతుందట. అప్పుడు కానీ అది మనకు కనపడదట. దాన్ని బట్టి చూస్తే ఎంత దూరములో ఉన్నది నక్షత్రము అంటే సూర్యునికి పైగా ఉన్నది. అందుకని 1 లైట్ ఇయర్ ఈక్వల్స్ టు 6 ట్రిలియన్ మైల్స్ అట. ఒక వెలుగు సంవత్సరము 6 ట్రిలియన్ల మైళ్ళకి సమానం అనట. దాన్ని బట్టి మీరు ఆలోచించే ఎంత దూరంలో ఈ నక్షత్రాలు ఉన్నాయనేవి ఆ నక్షత్రంలో మనము గ్రహించగలము. తర్వాత ద క్లోజెస్ట్ క్లస్టర్ అంటారు. అంటే మనం పైన చూసినప్పుడు రాత్రి
కొన్ని నక్షత్రాలు ఒక సమూహం పైన మీరు చూడండి, రాత్రి సమయాల్లో చాలా గుంపులుగా ఉంటాయి అన్నమాట నక్షత్రాలు. పైన మీరు ఆకాశంలో చూస్తే ఒక సమూహంగా కనపడతాయి. నక్షత్రాల సమూహం అంటారు అనమాట. దాన్నే గ్యాలాక్సీస్ అంటాం మనం. ఇంగ్లీష్లో గ్యాలాక్సీస్ అని అంటే నక్షత్రముల సమూహము. అది చాలా ఎత్తు ఉంటుంది. మనకు దగ్గరగా ఉన్నది ఏమిటంటే ద క్లోజెస్ట్ క్లస్టర్, అంటే సమూహం. క్లస్టర్ అంటే సమూహం అన్నమాట. దాన్ని ఏమంటారంటే ఆండ్రోమెడా నెబులా అంటారు. ఇది సూర్యుని కంటే చాలా దూరముగా ఉన్నది. ఎంత దూరం అని అంటే ఇప్పుడు మనం చూడండి ఇక్కడ, ద లైట్ వి సీ ఫ్రమ్ ఆండ్రోమెడా నెబులా అంటే మన దగ్గరగా ఉన్న ఆ యొక్క నక్షత్రాల సమూహము ఆండ్రోమెడా నెబులా అంటారు. దాని యొక్క అంటే ఆ యొక్క లైట్, దాని నుంచి కనబడే లైట్, ఆ వెలుగు లెఫ్ట్ దేర్ 1,600,000 లైట్ ఇయర్స్ ఎగో. అక్కడ నుంచి వెలుగు రావాలంటే అది ఆల్రెడీ ఎన్ని సంవత్సరాల క్రితం అది అక్కడ వదిలిపెట్టిందని అంటే ఆ వెలుగు 1,600,000 లైట్ ఇయర్స్, నాట్ మైల్స్. మనం మైల్స్ లెక్క ఇట్లేదు, ఇప్పుడు లైట్ ఇయర్స్ లెక్క పెడుతున్నాం. లైట్ ఇయర్ అంటే ఇప్పుడు ఇందాక చదివాము 1 లైట్ ఇయర్ ఈక్వల్స్ టు 6 ట్రిలియన్ మైల్స్ అన్నాం మనం. దాన్ని బట్టి చూడండి కోట్లు మైళ్ళు దూరంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వీటన్నిటికీ పైగా ఇప్పుడు మనం చదువుకున్నాం చూడండి. ఇప్పుడు ఇవన్నీ మనము ఆలోచన చేశాం. నక్షత్ర మండలాలు, నక్షత్ర సమూహం అంటే గ్యాలక్సీస్, ఇవన్నీ సూర్యునికి ఇంకా ఎన్నో కోట్ల మైళ్ళు దూరంలో ఉన్నాయట. ఇంకా అక్కడ నుంచి ఇంకా పైన కోట్ల అక్కడ ఉందట. వీటన్నిటికీ పైగా ఆయన సింహాసనం, థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపా సింహాసనము, ట్రిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ అవే. ట్రిలియన్ లైట్ ఇయర్స్, నాట్ మైల్స్ అవే అని అంటే దాన్ని బట్టి చూస్తే అసలు మన మెదడుకు, మన మేధస్సుకు, మన అవగాహనకు అందని దూరములో సమీపింపరాని తేజస్సుతో ఆయన ఉన్నాడు, ఆయన నివసిస్తున్నాడు అనే సంగతిని మనము తెలుసుకునగలము. ద స్పీడ్ ఆఫ్ ద ఏజ్ అంటే ఈ యుగంలో ఉన్న వేగాన్ని మనం చూస్తే ర్యాకెట్ వేగం, ర్యాపిడ్ థ్రస్ట్ ఆఫ్ ర్యాకెట్లు శూన్యులకు పంపుతున్నారు. ఇక్కడికే తెలుసు వాళ్ళు ఎక్కడికి పంపుతున్నారు. ప్రపంచవ్యాప్తముగా స్పేస్లోనికి, శూన్యంలోనికి పంపుతున్నారు ర్యాకెట్లని. చూడండి ఎక్కడెక్కడే సూర్యుని దగ్గర కూడా వెళ్ళవవి, ఇక్కడే ఈ చిన్న గ్రహాలు. ఇంకా ఎన్నో పవర్ సిస్టమ్స్ ఉన్నాయి, చాలా స్పీడ్గా వెళ్ళే సిస్టమ్స్. ఎన్ని ఉన్నా నన్ కంపేర్డ్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ప్రేయర్. ఎంత స్పీడ్ అంటే ఎంత లైట్ ఇయర్స్ స్పీడ్, లైట్ స్పీడు, వెలుగు యొక్క వేగం కంటే కూడా ప్రార్థన వేగము వాటన్నిటికంటే వేగముగా దేవుని యొక్క సింహాసనాన్ని తాగుతున్నది ప్రార్థన. మన ప్రార్థన అక్కడికి వెళుతున్నాయి. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, నువ్వు మొరపెడుచున్నప్పుడే, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడే వింటున్నాడట. అంటే ఇవన్నీ దాటుకొని నువ్వు భూమి మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ యొక్క చంద్రమండలము, సూర్యమండలము, ఈ యొక్క నక్షత్ర మండలము, ఇవన్నీ గ్యాలాక్సీస్ అన్నీ దాటుకొని దేవుని యొక్క సింహాసనాన్ని తాగుతున్నాయట. నీ ప్రార్థనలు, నీ విన్నపములు, నీ మొరలు ఎంత స్పీడో చూడండి. ప్రార్థన ఎంత వేగవంతంగా వెళుతుందో ఈ ప్రపంచం ఉన్న స్పీడ్ సిస్టమ్స్ అన్నిటికంటే, వెలుగు యొక్క వేగం కంటే కూడా ట్రిలియన్స్ ఇయర్స్ దూరంలో ఉన్న ఆ సింహాసనం యొద్దకు ప్రభువా నువ్వు అన్నప్పుడు వెంటనే ఆ సింహాసనాన్ని నీ ప్రార్థనలు తాగుతున్నాయి. అంటే ఎంత వండరు చూడండి. వీఆర్ డీలింగ్ విత్ ఎ డివైన్లీ డిజైన్డ్ సిస్టమ్, నాట్ సైన్స్. మనం సైన్స్ గురించి మాట్లాడుకోవట్లేదండి. సైన్స్ ఏముంది? నథింగ్. దేవుని యొక్క సృష్టిని వివరిస్తుంది సైన్స్ అంతే. దేవుడు వీటన్నిటి ఎలాగ చేశాడో ఆ చేసిన వాటిని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సైన్స్ అంతే. పూర్తిగా కాదు, పూర్తిగా తెలీదు సైన్స్కి, నథింగ్. కొంచెమే, అది కూడా దేవుడి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టే. అందుకని సైన్స్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. దేవుని యొక్క ప్రార్థన సిస్టమ్ గురించి మనం ఆయన సృష్టి యొక్క విధానం గురించి మనం చెప్పుకుంటున్నాం. అది సైన్స్ ఏంటి? సైన్స్కి తెలుసా? నాట్ సైన్స్. దైవికముగా ఆయన వేసిన ఆ యొక్క డిజైన్ అంటే ఆ పద్ధతి, ఆ విధానము, ప్రార్థన విధానము చాలా గొప్పదండి. దీన్ని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కీర్తనలు 116:1 యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఐ లవ్ ద లార్డ్ ఫర్ హీ హెడ్ మై వాయిస్, హీ హెడ్ మై క్రై ఫర్ మర్సీ. చూసారా, ఆయన మన మొరను, విన్నపములను ఆయన ఆలకించి ఉన్నాడు. ఇక్కడ 2 kinds of prayers, 2
విధములైన ప్రార్థనలు. ఒకటి, హెడ్ మై వాయిస్, ఆయన నా మొరను విన్నాడు, అంటే మొరను వింటాడు. తర్వాత విన్నపములు అంటే సప్లికేషన్స్ అని. సప్లికేషన్స్ అంటే విన్నపములను ఆయన వింటున్నాడు. ఇర్మియా 33:3, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు నేను తెలియజేసేదను. చాలా గొప్ప సంగతి చూడండి. కాల్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ అండ్ టెల్ యూ గ్రేట్ అండ్ అన్సర్చబుల్ థింగ్స్ యూ డూ నాట్ నో. నీకు తెలియని వాటిని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు నాకు మొరపెడుతున్నప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. ప్రార్థనలో అలాంటి సంగతులను మనము తెలుసుకుంటామనే సంగతిని మనము గ్రహించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ, సీక్ అండ్ యూ విల్ ఫైండ్, అండ్ నాక్ అండ్ ద డోర్ విల్ బి ఓపెన్ టు యూ. ఇక్కడ 3 సంగతులు ఈ ప్రార్థనలో మనం చూస్తాం. ఏమిటంటే 3 ఫేసెట్స్ ఆఫ్ ప్రేయర్ అంటారు. అంటే 3 ముఖాలు. ప్రార్థన ఒకటే, కానీ అడగటము, వెదకటము, తట్టటం, ఆస్కింగ్ ఆర్ స్పీకింగ్ అని అంటే నార్మల్ ప్రేయర్. సహజంగా మనము మరి దేవుని అడుగుతాము, మాట్లాడతాము, దాన్ని ఏమంటారంటే నార్మల్ ప్రేయర్. తర్వాత సీకింగ్ అంటే వెదకటము, వెదకుడి మీకు దొరుకును. వెదకటం అంటే కాన్సెప్ట్ ఆఫ్ గైడెన్స్, అంటే ఆయన యొక్క నడిపింపు కొరకు మనము వెతకటం అన్నమాట. దేవా, నీ యొక్క మార్గాన్ని లేక నీ యొక్క వేని, నీ యొక్క విధానాన్ని నాకు తెలియచేయి అని ప్రార్థన చేసేదన్నమాట. సీకింగ్ ఫర్ హిస్ గైడెన్స్. నార్మల్ ప్రేయర్ వేరు, స్పీకింగ్ ప్రేయర్ ఆర్ ఆస్కింగ్ ప్రేయర్. బట్ సీకింగ్ ప్రేయర్, ఆఫ్కోర్స్ స్పీకింగ్ అంటే నార్మల్ ప్రేయర్, సీకింగ్ ప్రేయర్ అంటే కాన్సెప్ట్ ఆఫ్ గైడెన్స్. అంటే దేవుని వద్ద నుంచి నువ్వు పొందే ఆ నడిపింపు కావాలని నువ్వు ప్రార్థన చేసే విధానం అన్నమాట. సీకింగ్ హిస్ గైడెన్స్. నార్మల్ ప్రేయర్లో మనం అడుగుతాం, మన అవసరాలు ఏమిటి, మనకేం కావాలి, దేవుని గురించి మనం ఏం పొందాలి అనే విధానంలో నార్మల్గా, చాలా సింపుల్గా, చాలా తేలికగా అడగటం చాలా ఈజీ కనుక మనము ప్రార్థనలో ఆ విధంగా మనము ముందుకు వెళ్తాంటే అడుగుతామన్నమాట. అడుగుడి మీకు ఇవ్వబడినట్లు. నీ అవసరాలు ఏంటో కోర్స్ ఆయన తెలుసు నీ అవసరాలు ముందుగానే. మన వచనాల్లో చదువుకున్న ముందు భాగంలో నువ్వు అడగ మునిపే ఆయన నీ అవసరాలన్నీ ఆయనకి తెలియను. ఆయన తెలుసు నీవు అడగబోతావు. నువ్వు అడగక మునిపే ఆయనకి తెలుసు. ఆయన యొక్క సర్వజ్ఞానములో ఆ విషయాలన్నీ ఆయనకి తెలుసు. అయితే అడగమన్నాడు. ఎస్, ఆఫ్ కోర్స్ ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అడగటం అవసరాల గురించి. వెదటం అంటే గైడెన్స్, ఆయన యొక్క చిత్తం ఏమిటి అది. చాలామంది అడగటం వరకు అక్కడే ఆగిపోతారు. కానీ ఆయన నడిపింపు, దేవా నేను ఈ విధంగా నడుచుకోవాలి, నీ కొరకు ఏ విధంగా నేను జీవించాలి అనే క్రమంలో వాడు ప్రార్థనలోకి రారు. జస్ట్ మాకు అది కావాలి ఇది కావాలంటారు, అంత ముగించేస్తారు. ఆయన దయచేయమని అంటాడు. కానీ గైడెన్స్ అంటే ఆయన యొక్క నడిపింపుని, ఆయన మార్గాల్లో నడవాలనే ఒక ప్రార్థన. సీకింగ్ హిస్ వేస్, ఆయన చిత్తము నీ పట్ల ఏమై ఉన్నది, ఆయన పట్ల నువ్వు ఏమి జరిగించాలి, ఏమి చేయాలి అనే సంగతిని గుర్తించరు. జస్ట్ దే ప్రేయర్ ఇన్ నార్మల్ ప్రేయర్స్, ఆస్కింగ్. తర్వాత ప్రేయర్లు ఇంకో ఫేసెట్, ఇంకొక భాగం ఏంటంటే నోయింగ్. నాక్ అండ్ ద డోర్ విల్ బి ఓపెన్ టు యూ. నోయింగ్ అని తెలుసుకోవడం ఏంటంటే ఇంటెన్స్ ప్రేయర్ ఆర్ సప్లికేషన్. బాగా విజ్ఞాపన అంటే ప్రివైలింగ్ ప్రేయర్ అంటే ఇంటెన్స్ ప్రేయర్. తీవ్రంగా యేసు ప్రభు వారు ప్రార్థన చేశాడు గెత్సెమనే వనములో. ఆ సందర్భాల్లో ఆయన సేవా విధానంలో ఏకాంతంగా కొండల మీద ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఇంటెన్స్ ప్రేయర్. మనం ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎలాంటి ఇంటెన్స్ ప్రేయర్ చేయాలి, ఆయన చిత్తము నెరవేర్చబడటానికి నీ జీవితంలో ఆయన యొక్క ఏర్పాటు ఏమై ఉన్నదో తెలుసుకోవటానికి నీవు ప్రార్థన చేయాలి. కేవలం నీ అవసరాల గురించి ప్రార్థన చేయటమే కాదు, ఇంటెన్స్ ప్రేయర్. ఆఫ్ కోర్స్ సప్లికేషన్ ప్రేయర్ కూడా ఈజీ, అది కూడా ప్రార్థనలకు భాగము. యాచనలు సప్లికేషన్ అంటే వీ హ్యావ్ టు ప్రే ఫర్ అదర్స్ నీడ్స్. ఎస్, డెఫినెట్లీ విల్ ప్రే ఫర్ దెమ్. ప్రభు చెప్పాడు అధికారుల కొరకు ప్రార్థన చేయాలని, పరిపాలన చేసే వారి గురించి ప్రార్థన చేయాలని. సప్లికేషన్ ప్రేయర్ విజ్ఞాపన చేయాలని. ఆఫ్ కోర్స్ we do it, but most important prayer is in your life seeking his guidance. Seeking, not speaking and seeking అంటే మాట్లాడి పొందేది. సీకింగ్ అంటే ఆయన మార్గం ఏంటో తెలుసుకునేది. మరి నువ్వు ఏ విధంగా ఉన్నావు పరీక్ష చేసుకో. ఆఫ్ కోర్స్ ఆయన ఇస్తానని కూడా
మనకి చెప్పాడు. చూడండి ఏ విధంగా అడుగుతున్నామో. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మీరు నా నామమున దేన్ని అడుగుదురో ఏమడుగుతారో అది తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. అంటే మనం అడిగే ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. తండ్రి కుమారుని మహిమపరచబడుటకై, కుమారునికి మహిమ రావాలి, ఆయన మహిమ వచ్చే రీతిగా మన ప్రార్థన ఉండాలి. అదే ఏ పడితే అడిగేసేసి ఏదో ప్రార్థన చేసేస్తే సరికాదు. మనం చేసే ప్రార్థన కుమారునికి, దేవునికి మహిమ రావాలి, మహిమ తీసుకురావాలి. మరి నువ్వేమడుగుతున్నావో నాకు తెలియట్లేదు. మరి అడిగేది దేవునికి అవమానం తీసుకొచ్చేలాగా ఉండకూడదు. ఐ విల్ డూ వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ సో దట్ ద సన్ మే బ్రింగ్ గ్లోరీ టు ద ఫాదర్. అంటే తండ్రికి ఆయన మహిమను తీసుకుని వస్తాడు అనే సంగతిని మనము ఇక్కడ చూస్తాం. నిజంగా నీ ప్రార్థన అనేది ఎంత అవసరమైనదో చూడండి. దేవునికి మహిమ తెచ్చేది. కోర్స్ కుమారుడు తండ్రికి మహిమను తీసుకొచ్చే విధముగా ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా అలాగే తండ్రికి మహిమ తెచ్చేలాగా, కుమారునికి మహిమ తెచ్చేలాగా మనము ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ తెచ్చేలాగా మనము ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇఫ్ యు remain in me and my words remain in you, ask whatever you wish and it will be given to you. ఎలాగండి? నా యందు మీరు, యేసు ప్రభులో మనము, మీ యందు నా మాటలు, ఆయన మాటలు మనలో ఉండాలి, ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన మాటలు ఉండాలి. అప్పుడు మనము ఆ మాటలు మనలో నిలిచిన ఎడల ఆ మాటలు బట్టి మనం అడుగుతాం. అప్పుడు మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అది ప్రార్థన చేసే విధానం. నీ ఇష్టం వచ్చినట్టు అడిగేయటం కాదు. దీనికి బాగా అలవాటు పడిపోయాం మనం. ప్రార్థన అంటే పులి స్టాప్ కామలు లేకుండా ఓ అడగటం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన యందు మనం నిలిచి ఉండాలి, మన యందు ఆయన మాటలు నిలిచి ఉండాలి, ఆయన వాక్య ప్రకారము, ఆయన చిత్త ప్రకారం మనం జీవించాలి. అప్పుడు అడగండి, అప్పుడు నేను మీకు అనుగ్రహిస్తాను. అదే యోహాను సువార్త 14 కూడా అదే. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. అండ్ ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇన్ మై నేమ్ సో దట్ ద సన్ మే బ్రింగ్ గ్లోరీ టు ద ఫాదర్. ఇదే వచనాలు మనము చదువుకుంటున్నాం. పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. Do not be anxious about anything, but in everything by prayer and petition with thanksgiving present your request to God. దేన్ని గురించి చింతపడద్దు మీరు. చింత అంటే వరి. డు నాట్ బి వరి. చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రార్థన చేయాలి. చింతపడకూడదు. సమస్య వచ్చినప్పుడు దేవా ఏంటి దీని పరిస్థితి ఏంటి చింతించుకో. చింతిస్తే నీ ఆరోగ్యం పోతుంది, నీ పల్స్ డౌన్ అయిపోతుంది, శరీర రుగ్మతలోకి వెళ్ళిపోతావు చింతించుట వలన. అందుకనే ప్రభు నీ చింత చేత నా మీద వేయమన్నాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శరీర బలహీనత వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు చింతించుకో. ప్రభు ఏంటి నాయన నాకు ఇలాగ వచ్చి. లేదు దేవుడు నిన్ను పరీక్ష చేస్తున్నాడేమో, యోగును పరీక్షించినట్లు పరీక్ష అనుకోవాలి మనం. అందువలన చింతించొద్దు. చింతించడం వలన నువ్వేమీ చేయలేవు, నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకోవటమే. అందువలన ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రార్థన చేయాలి. కృతజ్ఞత పూర్వకముగా దేవా ఇంతవరకు నీవు నాకు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన, నన్ను ఇంతవరకు నువ్వు స్వస్థపరిచేంత నిలబెట్టావు తండ్రి అని నువ్వు ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళటంలో నువ్వు దీన్ని జయించగలవు. చింతించడం వలన సాతానుడు వచ్చి అక్కడ నేను ఆపేస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు అన్నట్లుగా. లేదు, ఎంతవరకు నేను కాపాడాను దేవుడు, దీనిలో కూడా కాపాడతాడు. కానీ నీవు కృతజ్ఞత భావంతో పూర్వక విన్నపములను దేవునికి మనము మరి తెలియజేయాలి. ఈ రకంగా మనము ప్రార్థనలో ఉంటున్నప్పుడు తప్పనిసరిగా మనం జయాన్ని పొందుతాము. దేవుని మన విన్నపాలు తెలుసు, మన మొరలు తెలుసు, వింటాడు. మన విన్నపాలు మొరలు నేనే దేవుడు. అఫ్ కోర్స్ మనం చేయకముందు ఆయన తెలిసినా మనం చేయాలి కనుక మనం చేస్తున్నాం అని చెప్పాడు కనుక అడగండి మీకు ఇవ్వబడుతుంది, తట్టండి మీకు తెరవబడుతుంది, వెతకండి దొరుకుతుంది అని ఆయన సెలవిచ్చాడు. కనుక ఇలాంటి ప్రార్థనలో మనం ముందుకు వెళదాము. ఆ రీతిగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నతమైన ఘనమైన మహోన్నతమైన నామను బట్టి నీకు వందనములు దేవా. ప్రభా, మీరు మా కొరకు ఏర్పాటు చేసిన ఈ ప్రార్థన విధానమును బట్టి ప్రభా మేము
నీ సన్నిధిలో మరి మోకరించి భూమి మీద మేము ప్రార్థన చేసినప్పుడు అది వెంటనే ప్రభువా నీ సింహాసనం తాగుతుంది తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి. మా ప్రార్థనలు మేము చేస్తున్నప్పుడే ఆ సమయంలోనే నేను వింటున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి చింతించొద్దు అని చెప్పావు దేవా. ఆ చింత యావత్తు నీ మీద వేస్తున్నాము తండ్రి. కృతజ్ఞతా భావంతో ఇంతవరకు చేసిన స్వస్థతను బట్టి, రక్షణను బట్టి, రక్షించే విధానం బట్టి మేము నీ కృతజ్ఞత చెల్లించుకుంటూ ప్రభా మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరిచి నీ యొక్క భక్తి జీవితంలో ముందుకు నడిపించవలసిందని ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.